తాడో పేడో తేల్చుకునేటటువంటి సమయం వచ్చేసింది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ క్రిందసారి ఆ పరిస్థితి వచ్చింది. కాకపోతే వెంటనే అమెరికా జోక్యం చేసుకుని ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసినట్టు, ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేసినట్టు చెరొక వైపున జనం లేని చోట్ల దాడులు చేసుకుని ఆగిపోయారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఎవరైతే అప్పుడు ఆ కథ నడిపిన ఆయన ప్రస్తుతం పక్కెళ్ళిపోయాడు, కమలా హ్యారిస్ వచ్చింది. అసలు అమెరికాలో ఎవరు డిసైడ్ చేస్తారో తెలియనటువంటి సందర్భం. ఇటు పక్కన ట్రంప్ ఇజ్రాయెల్ వెనకాల ఉన్నటువంటి సందర్భం. ఇంకో పక్కన ఇజ్రాయెల్ ఏకంగా ఏదైతే లెబనాన్లోని హెజ్బుల్లా చీఫ్ని లేపేసింది, అదే సందర్భంలో హమాస్ చీఫ్ని ఇరాన్లోని లేపేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీ తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడ్డారు. తన చతురంగ బలాలని అటువైపున ఇజ్రాయెల్ సంగతి తేల్చమని ఆదేశించారు. మరి యుద్ధం పరిపూర్ణంగా చేస్తారా, సంపూర్ణ యుద్ధం వైపుకి వెళ్తారా? ఇరాన్ల మధ్య యుద్ధం దాదాపు 7-8 ఏళ్ళు నడిచింది. ఆ తర్వాత ఇద్దరు కాంప్రమైజ్ అయినటువంటి పరిస్థితి. అట్లాంటి స్టేజ్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ నడుస్తుందా లేదా అంతర్జాతీయ శక్తులు ఆపుతాయా చూడాలి.